హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒక 4-5 నేను డేంజర్ సిమ్టమ్స్ అనేవి చెప్తాను. సో ఇవి ఏంటంటే, ఇలాంటి సిమ్టమ్స్ మీకు కనపడితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. వితిన్ 1 అవర్లో మీకు డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా 1 అవర్లో మీరు హాస్పిటల్లో ఉండాలన్నమాట. అలా మీరు అలర్ట్గా ఉండడానికే ఈరోజు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. అందులో నెంబర్ 1 వచ్చేసి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనమాట. గర్భవతులకి ఎప్పుడైతే బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుందో, సో ఖచ్చితంగా డెలివరీ అనేది ఇంకా 1 అవర్ 2 అవర్స్లో డెలివరీ అవ్వచ్చు, లేదా ఈ డేలో మాత్రం ఖచ్చితంగా డెలివరీ అనేది అవుతుంది. సో మీకు ఎప్పుడైనా సరే బ్లీడింగ్ అనేది కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది కామన్ అని చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, కానీ అస్సలు కామన్ కాదండి. ఇది చాలా డేంజర్ సిమ్టమ్. సో ఈ సిమ్టమ్ మీకు లైట్గా కానీ హెవీగా కానీ ఎలా కనిపించినా కానీ బ్లీడ్ అనేది కనిపిస్తే మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం మర్చిపోవద్దు. సో ఖచ్చితంగా నెంబర్ 1 మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇదొక సిమ్టమ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఉమ్మనీరు లీకేజ్ గురించి నేను చాలా రియల్ ఎక్స్పీరియన్స్లు కూడా మీకు షేర్ చేశాను, మా ఫ్రెండ్స్ అండ్ నైబర్స్వి. సో నావి కూడా. సో ఈ ఉమ్మనీరు లీకేజ్ అనేది ఖచ్చితంగా మీరు ఉమ్మనీరు లీకేజ్ అవుతుంది అని అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఉమ్మనీరు లీకేజ్ అనేది మామూలుగా యూరిన్ ఎక్కువ వచ్చినా కానీ ఉమ్మనీరేమో అని భయపడుతూ ఉంటారు. సో ఉమ్మనీరుకి యూరిన్కి కూడా డిఫరెన్స్ చాలా ఉంటుంది. నేను దాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఉమ్మనీరు అనేది మనకి లీకేజ్ అవుతుంటే ఎలాంటి సిమ్టమ్ తెలియదు, మనకి తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాయి. అసలు అవి వాటర్ వస్తున్నాయన్న సిమ్టమ్ కూడా మనకి తెలియదు, తడి కానీ ఎలాంటిది తెలియదు అనమాట. సో మనము పడుకొని లేచినప్పుడు ఆ బెడ్షీట్ తడైంది చూసుకోవాలి. అది మీకు తెలియకుండా వాటర్ వచ్చినాయంటే అవి ఉమ్మనీరే. సో ఈ సిమ్టమ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఇలా వచ్చిన తర్వాత వెంటనే మీకు డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సిజేరియన్ అయినా సరే, నార్మల్ అయినా సరే. ఫస్ట్ సిజేరియన్ అయిన వాళ్ళకు కూడా ఉమ్మనీరు లీకేజ్ అవ్వచ్చు. సో ఇలా ఎవరికైతే అయిందో సో వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళడం మర్చిపోవద్దు. వెంటనే డెలివరీ అనేది అవుతుంది వీళ్ళకి. ఇది చాలా డేంజర్ సిమ్టమ్. అండ్ నెక్స్ట్ ఇంకొక సిమ్టమ్ ఏంటంటే, ఫుల్ పెయిన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఆ పెయిన్స్ అనేవి ట్రూ పెయిన్స్ అని మీకు అర్థం అవ్వదు. సో పెయిన్స్ ఎవరికైతే వస్తూ ఉన్నాయో అవి ఏం నొప్పులైనా సరే హాస్పిటల్కి వెళ్ళాలి. సో నొప్పుల విషయానికి వస్తే అవి ట్రూ పెయిన్సా ఫాల్స్ పెయిన్స్ అని తెలియడం చాలా కష్టం. మామూలుగా వచ్చే నొప్పులు కూడా రియల్ నొప్పులు అయి ఉండొచ్చు. అండ్ ఫేక్ పెయిన్స్ కొంతమందికి తెలియదు కాబట్టి మీకు ఎలాంటి నొప్పి అనిపించినా కానీ వెంటనే డెలివరీ ఇంకొక 1 మంత్లో ఉందనగా చాలా అలర్ట్గా ఉండాలి. సో మీ పెద్దవాళ్ళని దగ్గరగా ఉంచుకోవాలి. అండ్ దాని తర్వాత పెయిన్స్ ఎలాంటివైనా కొంచెం నడుములు గుంజడం, కాళ్ళు గుంజడం, ఇంకా పొట్ట మొత్తము బిగబట్టడం, వదలడం, ఇలాంటి పెయిన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఆవలింతలు ఎక్కువగా వస్తుంటాయి, ఒళ్ళు ఇరిపిట్లు ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో బొడ్డు చుట్టూ బాగా నొప్పి రావడం, బొడ్డు చుట్టూ లాగినట్టుగా అవ్వడం, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటే వితిన్ 1 అవర్లో మీకు డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సిమ్టమ్ ఉంటే మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిది. సో ఖచ్చితంగా ఇలాంటి సిమ్టమ్ ఉంటే కూడా వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇంకొక సిమ్టమ్ ఏంటంటే, వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో ఈ డిశ్చార్జ్ అనేది ఎవరికైతే హెవీగా అవుతూ ఉంటుందో, మామూలుగా రోజు అయ్యేది ప్రెగ్నెన్సీలో కామన్, కానీ పలుకులుగా ఎక్కువగా అవుతూ ఉంటే మాత్రం అది కూడా డేంజర్ సిమ్టమే. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని అర్థం. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఇలాంటి డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఎవరికైతే అవుతుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. వెంటనే డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కూడా. సో ఖచ్చితంగా ఈ సిమ్టమ్ కూడా చూసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ ఇంకొక సిమ్టమ్ ఏంటంటే, మోషన్స్ అనేవి మాటికి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి రాగానే మళ్ళీ వస్తుంటాయి. రోజులో 3 సార్ల కంటే ఎక్కువ మోషన్కి ఎవరైతే వెళ్తారో అవి కూడా పెయిన్స్ అనే అర్థం. సో ఈ సిమ్టమ్ అండ్ యూరిన్ కూడా మాటికి ఇప్పుడు వెళ్ళి రాగానే మళ్ళీ వెంటనే వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి రాగానే మళ్ళీ యూరిన్ ఎప్పుడైతే మాటికి వస్తూ ఉంటుందో డెలివరీ అయ్యే అవకాశం, నార్మల్ డెలివరీ అది కూడా. సో ఈ సిమ్టమ్ అనేది వస్తే మాత్రం ఖచ్చితంగా డెలివరీ ఇంట్లోనే అయిపోవచ్చు. సో అలాంటి డేంజర్ సిమ్టమ్ అన్నమాట ఇది ఉంటే కూడా మీరు ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఈ 5 సిమ్టమ్స్ అనేవి ఖచ్చితంగా మీరు అలర్ట్గా ఉండాలి. అండ్ చాలా డేంజర్ సిమ్టమ్స్. వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా కానీ మీకు డెలివరీ అనేది ఈరోజే అయిపోతుందని అర్థం. సో ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ ఏవి ఉన్నా కానీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి మీరు. సో అలర్ట్గా ఉంటారనేసే ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట.
సో ప్రెగ్నెన్సీలో మీరు అలర్ట్గా ఉండడానికి నేను చాలా వీడియోస్ అనేవి షేర్ చేశాను. సో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసుకోండి. అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ దీంట్లో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ నా ఛానల్లో మీ ప్రెగ్నెన్సీ డౌట్ పెట్టేసి నా ఛానల్ నేమ్ మీనాచారి క్రియేషన్స్ అని కొడితే వీడియో అనేది వస్తుంది. సో ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్క డౌట్ గురించి అయితే నేను వీడియోస్ అనేవి 1.1K వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో. అంటే 1100 వీడియోస్ ఉన్నాయన్నమాట ప్రెగ్నెన్సీకి సంబంధించినవి. అన్ని రకాల డౌట్స్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు నా ఛానల్లో. సో అందు గురించి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంటుంది కొత్త వీడియో వచ్చినప్పుడల్లా. అండ్ కొత్త వీడియోకి కామెంట్స్ పెడితే నేను ఖచ్చితంగా 100% రిప్లై అనేది ఇస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా డేంజర్ సిమ్టమ్స్ ఏంటివి అనే దాని గురించి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.